తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల ఎరుపెక్కుతున్నాయి. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులతో యుద్ధ వాతావరణం నెలకొంది. కర్రెగుట్టల్లో తలదాచుకున్న మావోయిస్టుల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్, ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్, కోబ్రా సహా మొత్తం 24,000 బలగాలు మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. కర్రెగుట్టలో హిడ్మా నేతృత్వంలోని PLGA 1వ బెటాలియన్తో పాటు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, సెంట్రల్ రీజియన్ కమిటీల నక్సల్స్ కీలక నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. హిడ్మాతో పాటు బర్సేదేవా, దామోదర్ తదితరులు గుట్టల్లోనే ఉన్నారని, ఇటీవల ఇక్కడ కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయని ఛత్తీస్గఢ్ పోలీసులు చెబుతున్నారు. 288 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గుట్టల్లో మొత్తం 500 మంది వరకు మావోయిస్టులు తలదాచుకుంటున్నట్లుగా తమకు సమాచారం ఉందని వివరించారు. ఆపరేషన్ కర్రెగుట్టపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, బలరాం, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న కర్రెగుట్టల్లో 8వ రోజుగా ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 8 రోజులుగా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న కర్రెగుట్టలు ప్రధానంగా చెప్పుకోవాలంటే ములుగు, వెంకటాపురం సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కర్రెగుట్ట 280 కిలోమీటర్ల చదరపు మీటర్ల ఎత్తుల్లో ఉన్నటువంటి కర్రెగుట్టల్లో ఆపరేషన్ కూంబింగ్ కొనసాగుతుంది. దాదాపుగా 8 రోజులలో 25,000 మంది కేంద్ర బలగాలు చుట్టుముట్టి మొత్తంగా వైమానిక దాడులు, అదేవిధంగా డ్రోన్లతో కూడా మావోయిస్టుల పైన విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అధికారికంగా మావోయిస్టులు 6 చనిపోయారని కూడా దీంట్లో 3 మహిళలు ఉన్నట్లుగా కీలకమైనటువంటి నేతలు ఉన్నట్టుగా ఇప్పటికే మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి ప్రధాన ప్రతినిధిగా ఉన్నటువంటి అభయ్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. మావోయిస్టులతో చర్చలకు సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వం అందుకు కావాల్సినటువంటి శాంతియుత వాతావరణాన్ని కల్పించాలని, అందుకు సంబంధించి ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రతో ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించిన రాష్ట్రాలలో శాంతియుత చర్చలు కొనసాగించి కర్రెగుట్టల ఆపరేషన్ నిలిపివేయాలంటూ కూడా లేఖ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా ఈ వారం రోజుల వ్యవధిలోనే మొత్తంగా 2 పర్యాయాలు కూడా మావోయిస్టులు తమ లేఖను విడుదల చేశారు. శాంతియుతమైన చర్చలకు పిలుపునిస్తున్న పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరువేతకు సంబంధించి ఇప్పటికీ 5 సొరంగాలను కూడా, గుహలను కూడా కనుగొనడం జరిగింది. ఆ గుహలకు సంబంధించి ఒక్కొక్కటి 80 అడుగుల లోతు ఉంది. ఆ 80 అడుగుల లోతుతో పాటు కూడా ప్రధానంగా ఎంట్రీ, అటు నుంచి ఎగ్జిట్ 2 కూడా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ గృహాలలో కూడా ప్రధానంగా వాళ్ళ వాటర్ కి సంబంధించి సోర్స్ కావచ్చు, నిత్యావసర వస్తువులు, వాటికి సంబంధించినటువంటి తలదాచుకున్నటువంటి స్థావరాలను కనుగొనడంతో పాటు చుట్టూ ఐఈడీలను కూడా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో కూడా స్పష్టంగా చూడొచ్చు. బీర్ బాటిల్లో కూడా ఐఈడీలను ఏర్పాటు చేశారు. వాటిని నిర్వీర్యం చేస్తూ పోలీసులు ఆ కూంబింగ్ చేస్తూ ఆ గుహలలోకి వెళ్తున్నందుకు సిద్ధమైన పరిస్థితి. ఇప్పటికే 5 గుహల్లో కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కర్రెగుట్టల ఆపరేషన్ కి సంబంధించి ఇప్పటికే ప్రజా సంఘాలు, విప్లవకారులు, అదేవిధంగా ప్రజాస్వామిక వాదులు, మొత్తం కూడా పౌర హక్కుల సంఘాల నేతలు ఇప్పటికే ఆపరేషన్ కర్రెగుట్టలో నిలిపివేయాలంటూ కూడా ఆందోళనలు కొనసాగిస్తున్న పరిస్థితి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డితో పాటు కేశవరావుతో కూడా భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తామని కూడా చెప్పడం, అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ కూడా తన బహిరంగ సభలో కూడా కర్రెగుట్టల ఆపరేషన్ నిలిపివేయాలంటూ కూడా ప్రజాస్వామికవాదుల ఆందోళనలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ వరకు కూడా మావోయిస్టుల కేంద్ర కమిటీ లేఖలు విడుదల చేసేటప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పందించకపోవడంతో ఆపరేషన్ కగారు ఇంకా వేగవంతం చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు. సోమవారం, మంగళవారం సంతలు ఉన్నప్పుడు కూడా 8 రోజులుగా గిరిజనులు మాత్రం సంతలకు వెళ్లి కూరగాయలు కొనుక్కునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.